అతను టక్కరి దొంగ. పట్టుకున్న ప్రతిసారి బురిడి కొట్టించి ఎస్కేప్ అయ్యేవాడు. పోలీసుల్ని ముప్పతిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించిన ఆ కేటుగాడు ప్రేమించిన యువతి కోసం వచ్చి వలపు మైకంలో ఆదమరిచి వలలో చిక్కాడు. తరచూ పారిపోతూ ఉత్తర తెలంగాణ పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ టక్కరి దొంగ మళ్లీ దొరికిపోయాడు. ఇతని ఆ ఘరానా దొంగ పేరు చంద్రమోహన్. జగిత్యాల జిల్లా రాయకల్ మండలం అయోధ్య గ్రామస్తుడు. ఉత్తర తెలంగాణ పోలీసులకు మోస్ట్ వాంటెడ్. ఎందుకంటే పోలీసులు పట్టుకున్న ప్రతిసారి మస్కా కొట్టి ఎస్కేప్ అవడం ఇతని టాలెంట్. పారిపోయిన కొద్ది రోజుల తర్వాత పోలీసులకు దొరికిపోతూ ఉంటాడు. ఇప్పుడు అదే జరిగింది. చందు మళ్లీ దొరికాడు. చందూది చిన్నప్పటి నుండి నేర ప్రవృత్తి. అతని కన్ను పడిందంటే ఇళ్లు గుల్లవాల్సిందే. నయా పైసా వదలకుండా మొత్తం ఊడ్చేస్తాడు. 2014లో దొంగతనం చేసి అరెస్టై 17వ ఏటే జైల్లో అడుగుపెట్టాడు. జగిత్యాల జైల్లోంచి గత ఏడాది విడుదలై చోరీలు కొనసాగించాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ ఇంట్లో చోరీ చేసి 10 రోజుల్లో దొరికిపోయాడు. తల్లిదండ్రుల నిరాదరణ వల్లే చందు ఇలా తయారయ్యాడని భావించిన కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు అతడిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలనుకున్నారు. ఆర్థిక సాయం అందించి క్యాబ్ కొనివ్వాలని నిర్ణయించారు. అయితే దయచూపిన పోలీసులకే మస్కా కొట్టి కస్టడీ నుంచి పారిపోయాడు. నెల రోజుల తర్వాత పోలీసులకు చిక్కాడు. వీడు కేటుగాడని అర్థం చేసుకున్న పోలీసులు పీడీ యాక్టుపై వరంగల్ సెంట్రల్ జైలుకు పంపారు. అయితే ఓ చోరీ కేసులో విచారణ కోసం అతన్ని నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. తిరిగి వరంగల్కు వెళ్లే సమయంలో జనగామ జిల్లా యశ్వంత్పూర్ దగ్గర మరోసారి పోలీసుల కళ్లుగప్పి పరారయ్యాడు. ఈ క్రమంలో అతనిపై పోలీసులు కాల్పులు జరిపినా తప్పించుకున్నాడు. యశ్వంత్పూర్ దగ్గర తప్పించుకున్న చందు జనగామలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేసి హైదరాబాద్ చేరుకున్నాడు. అనంతరం జగిత్యాలకొచ్చి పొలాలు, చెరువుగట్లు, అడవి ప్రాంతాల్లో అటూ ఇటూ రెక్కీ నిర్వహించి పాత పద్ధతిలో చోరీలు చేశాడు. చందు మళ్లీ జగిత్యాలలోనే తచ్చాడుతున్నాడని గుర్తించిన పోలీసులు అతని వ్యక్తిగత జీవితంపై ఆరా తీశారు. తన స్వగ్రామం అయోధ్యకు చెందిన యువతిని ప్రేమిస్తున్నాడు. సోషల్ మీడియా ద్వారా సదరు యువతితో కాంటాక్ట్ లో ఉన్నాడని పోలీసులకు తెలిసింది. అంతే, ఈసారి చందును పట్టుకోవడానికి పోలీసులు స్కెచ్ చేశారు. అమ్మాయి ద్వారా చందుకు వల వేశారు. ప్రేయసి, పోలీసులు కలిసి విసిరిన వలలో ఈజీగా పడ్డాడు చందు. ప్రేయసిని కలిసేందుకు అయోధ్యకొచ్చాడు. అంతే, అక్కడ గ్రామస్తులు అతన్ని బంధించి పోలీసులకు అప్పగించారు. చందు అసలు స్వరూపం బయటపడడంతో ప్రేయసి నుంచి చీత్కారం ఎదురైంది. ఇద్దరూ కలిసి దిగిన ఫోటోలను చందు సోషల్ మీడియాలో పెట్టడంతో అతడికి చెప్పు దెబ్బలతో బుద్ధి చెప్పింది. మొత్తానికి టక్కరి దొంగను ప్రియురాలే పోలీసులకు పట్టించింది. పోలీసులకే మస్కా కొట్టి ఎస్కేప్ అయిన ట్రాక్ రికార్డున్న చందు చివరకు ప్రేమ వలలో చిక్కి అడ్డంగా దొరికిపోయాడు. మరి ఈసారి చందు పారిపోకుండా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.